ఎన్ని రకాల ఉపవాసాలు ఉన్నాయి, ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయవలసినవి, నియమ నిబంధనలు, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అనేది కొన్ని నిమిషాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి లేఖనానుసారంగా మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యముందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు. ఉపవాసం చేసేటప్పుడంట మనం ఎవరికి కూడా ఈ భూమి మీద ఎవరికి కూడా మనుషులకి కనపడాలి, నేను ఉపవాసం ఉన్నానని అనుకోకుండా. ఇంతకుముందు నేను దేవుళ్ళకి వచ్చినప్పుడు కొత్తలో ఉపవాస ప్రార్థన అంటే సాయంత్రం 7 గంటలకి 8 గంటలకి పెట్టి తెల్లారుజాము 4, 3 ఆ టైం వరకు ఉండేది ఆన్లైన్ ప్రేయర్. అప్పుడు దాకా పాటలు పాడటం, పెద్దపాష గారు వాక్యం ఇవ్వటం, సాక్ష్యాలు, ఇవన్నీ నెలకు ఒకసారి అట్లా ఉండేవి. అప్పట్లో ఎంతో ఉపవాసం అంటే అట్లా భక్తి దీంతో చేసేవాళ్ళు మాకు తెలియని టైంలో కూడా. అయితే ఇప్పుడు ఉపవాసాల్లో అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆరోగ్యం సహకరించలేకపోవడం వల్ల కానీ ఇంకా అనేక కారణాలను బట్టి కూడా కొన్నిసార్లు మనం ఉపవాసాలు ఉండలేకపోతున్నాం, కొన్నిసార్లు ఉంటున్నాం. అయితే ఏదైనా దేవునికి మహిమకరంగానే జరిగింది. కానీ కూర్చొని వాక్యమేనండి, ఉపవాసం చేసేటప్పుడు మనం పక్కన ఉన్న మనుషులకి, సంఘంలో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి కనబడాలని కాక రహస్యమందున్న మన దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచనతోనే మనం ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించుకోవాలి. అయితే ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే, మనలో చాలినంత శక్తి, సాతానుని ఎదిరించే శక్తి చాలినంత లేనప్పుడు మనం దేవుని దగ్గర ఆ శక్తిని పొందుకోవడానికి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన మనకి కావలసిన శక్తిని, మన అపవాది శత్రువైన సాతానుని ఎదిరించడానికి కావలసిన శక్తిని దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా మనకి అనుగ్రహిస్తాడు. అలాగే మన బైబిల్ గ్రంథంలో చాలామంది ఉపవాసాలు చేసి అటువంటి శక్తిని పొందుకున్నారు. వాళ్ళకి ముందు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను ఎదుర్కోవడానికి కూడా ఉపవాసాన్ని చేశారు. ఉదాహరణకి చెప్పుకోవాలంటే దానియేలు ఉపవాసాన్ని చేశారు, ఎస్తేరు ఉపవాసాన్ని కూడా చేసింది. అట్లా తన ఛాతీని అంతటినీ కూడా ఉపవాస ప్రార్థనలో ఉంచి ఆమె కూడా ఉపవాస ప్రార్థనలో ఉండి ఉపవాసం ద్వారా శక్తిని పొందుకుని ఆ యొక్క ఆజ్ఞలను, రాజు ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను అన్నింటినీ కూడా మార్చడానికి శక్తిని దేవుడు దయచేశాడు. అందుకని మనం మాదిరికరంగా జీవించాలంటే ఈ బైబిల్ గ్రంథంలో ఏ అయితే రాసి ఉన్నాయో వాటిని అనుసరించి మనం జీవించాలి. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనని మనం కూడా మన జీవితాల్లో పాటించినట్లయితే దేవుడు మనకి చాలినంత శక్తి లేనప్పుడు తన శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. ఫాస్టింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఫాస్టింగ్ అంటే, ఫాస్ట్ అంటే వేగము, తెలుగులో అంటే ఫాస్టింగ్ అంటే వేగంగా మనకి రిజల్ట్ వచ్చింది. ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఏదైనా పొందుకోవాలనుకుంటే అది వేగంగా మనకి రిజల్ట్ అనేది దేవుడు మనకి దయచేస్తాడు. అయితే ఉపవాసాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది మనం చూడాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటకు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇక్కడ ఉపవాసము ఎలా చేయమని ఉందంటే, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. అయితే అంటే దేవునికి ఇష్టం లేని ఉపవాసం కూడా ఉందా అనేది మనం ఆలోచించాలి. దేవునికి ఇష్టమైన అంటే ప్రసాద్ ఉన్నాడు అనుకో, ప్రసాద్కి చేపలు అంటే ఇష్టం, అంటే ఇంక వేరేదంటే ఏదో ఇష్టం లేదనేగా అట్లా అనుకోవాలి. అంటే దీని గురించి నేను చెప్తాను ముందు. ఏదో కొంతకి ఏ ఉపవాసం ఇష్టం లేదు, ఏ ఉపవాసం ఇష్టమైనది. ఇప్పుడు ఇష్టమైన ఉపవాసం అంటే ఏమిటి, దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఎలా చేయాలి అనే దాంట్లో ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే 7వ వచనంలో, ఆకలి కొలిన వారికి ఆహారం పెట్టాలి, రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన భేదలను వెంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇక్కడ ఏముందంటే, మన పొరుగు వారు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఆహారం లేక ఎంతోమంది రోడ్లు పక్కంతా అక్కడ ఇక్కడ వాళ్ళు నిజంగా ఆహారం లేక ఉంటున్నారా తెలియట్లేదు, ఫుల్గా తాగి ఏమి తెలియక రోడ్డు పక్కన పడుకుంటున్నారో కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే నిజమైన అవసరతలో ఎవరైనా ఉన్నారా, ఆహారం కోసం ఆహారము తినడానికి డబ్బులు లేక తెచ్చుకోవటానికి చాలినంత ఇది లేక ఎంతమంది అయితే ఉంటున్నారో అటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి మనం వాళ్ళకి ఆహారాన్ని పెట్టాలి. దాన్ని ఏమంటారంటే సేవ చేయటం, చారిటీ అంటాం. ఇట్లా చారిటీ చేసిన వాళ్ళు మన బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ఆయన ఉన్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే అక్కడ కొర్నేలి అని ఒక దైవభక్తుడు ఉంటాడు. ఆయన శతాధిపతి, ఇటలీ పట్టణంలో ఉన్నాడు. శతాధిపతి అని ఆయన గొప్ప దైవభక్తి కలిగిన వాడని, బహుధర్మ కార్యాలు చేశాడని, భక్తిపరుడని లేఖనంలో రాయబడి ఉన్నది. అంటే ఆయనే చేశాడు. ఆయన చేయటం వల్ల ఆయన కుటుంబం అంతా కూడా దీవించబడింది. అట్లాగే మనం కూడా ఎవరైతే ఆపదలో ఉంటారో వారందరికీ కూడా చారిటీ, మనకు తోసింది, మనకు ఉన్నది, చేయగలిగిందే అనేది ఎంతో కొంత సహాయం చేయాలి. ఎవరైనా ఆహారం లేక వస్తూ ఉంటారు అప్పుడు అటువంటి వారికి సహాయం చేస్తే అది దేవునికి చేసినట్టేనంట. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, వేవేది గ్రంథంలో అయితే నాకేం చేశారు అని రాయబడి ఉండేది. తర్వాత మన దేశంలోనంట ఇప్పుడు రోజుకి ప్రతిరోజు 7,000 మంది నుంచి 8,000 మంది వరకు ఆహారం లేక చనిపోయేవారు ఉన్నారు. ప్రతిరోజు 7,000 నుంచి 8,000 మంది వరకు ఆహారం లేక, తినడానికి ఆహారం లేక చనిపోయేవారు ఉన్నారని లెక్కల్లో మనం చూస్తున్నాం. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉన్న ఆహారాన్ని ఏం చేయాలో తెలియక ఇష్టారాజ్యంగా వాడు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాటికి వెళ్తారు, 4-5 రకాలు, ఇది నచ్చలేదంటారు పక్కన పెడతారు, ఇంకోటి పెడతారు, అది నచ్చలేదు పక్కన పెడతా ఉంటారు. అట్లా ఆహారాన్ని తనకున్న ధనిక స్థితిని బట్టి ఆ ఆహారాన్ని కూడా విచ్చలవిడిగా దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది లేక చనిపోయేవాళ్ళు ఉంటే, కొంతమంది ఉండి ఏం చేసుకోవాలో తెలియక ఆహారాన్ని పాడు చేసేవాళ్ళుగా కూడా ఉన్నారు. అయితే మనం ఏం చేయాలంటే, మనకి ఇరుగుపోయే వాళ్ళకి ఎవరైనా అడుక్కునే స్థితిలో వస్తూ ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళందరికీ మనము చేయగలిగిన సహాయం చేయాలి. భోజనం పెట్టడం కానీ, వస్త్రాలు లేక వస్త్రాలు ఇవ్వటం కానీ, కొంతమంది పుట్టినరోజు పండుగలు అన్నప్పుడు, లేకపోతే ఏదన్నా జ్ఞాపకాలతో ఫోటోలు అవి ఎత్తినప్పుడు కొంతమంది రోడ్లు పక్కన బళ్ళు మీద ఆటల మీద ఇస్తున్నది వాళ్ళకి దుప్పట్లు పంచడం, స్వెటర్లు పంచడం, అట్లా కొన్ని చేస్తూ ఉంటారు. అట్లాంటి ధర్మ కార్యాలన్నీ కూడా
మన కొర్నేలి గారు చేశారు, ఆయన దీవించబడ్డారు. అయితే రక్త సంబంధులు మన తెలిసిన వారు ఎవరో కొంతమంది ఏదో సహాయం అడుగుతారనుకో, అంటే మన దగ్గర ఉండి ఆ సహాయాన్ని మనం లేదు అనకూడదంట. ఒకవేళ ఆ సహాయాన్ని మనం చేయలేకపోతే దేవుడు ఆ సహాయాన్ని మనం చేయలేకపోవటాన్ని బట్టి దేవుడు అంట వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇచ్చి వాళ్ళని హెచ్చిస్తాడు అని రాయబడి ఉన్నది. మీ సహోదరుడు ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు మీ దగ్గర ఉన్న ఎడల దానిని లేదు అనవద్దు అని సామెతల గ్రంథంలో అక్కడ చూస్తాం. మనం ముఖాన్ని తిప్పుకోకూడదు. ఒకవేళ మనం చేయకపోతే ఎవరైనా సరే చేసేవారి ద్వారా అయినా సరే చేయించే దీనిలో ఉండాలి. అది కూడా ఎంతవరకు గ్యారంటీ అనేది చూసుకుని నిజమా అబద్ధమా అని తెలుసుకుని చేయాలి. ఈ రోజుల్లో అంతా కూడా మోసం, అబద్ధం ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంది. నిజం ఎవరికి అవసరతలో ఉన్నారా, ఎవరు అవసరతలో లేరా అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం కొన్నిసార్లు. అయితే ధనం ఎప్పుడు శాశ్వతం కాదు, కానీ మనం చేసే సహాయం కానీ అదే మాత్రమే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం. హోదాలు కానీ, పదవులు కానీ, ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఎప్పుడు స్థిరము కాదు. అవి ఉంటాయి, పోతాయి, శాశ్వతం కాదు ఈ లోకంలో. అట్లాగే మనం ఏం చేయాలంటే వాళ్ళకి చారిటీ చేయాలి. దిక్కుమాన వాళ్ళని, దరిద్రులు, గర్భరాలు వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళని కూడా ఆదరించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చారిటీ గురించి చెప్పారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35 వచనం నుంచి 40 వచనం వరకు చదివితే మనం దేవుడు నాకేం చేశారు ఇవన్నీ అని చెప్తారు అక్కడ. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రవ్వా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎల్లప్పుడూ పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇవన్నీ మనం కొడుకు వారికి చేస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నారంటే నాలో ఇవన్నీ కూడా నాకు చేసినట్టే. ఎందుకంటే మీలో ఒకరైనటువంటి వారికి చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇక్కడ మనకి మత్తయి సువార్తలో చెప్తున్నారు. అయితే అలా మనం చేయలేదనుకో, 45వ వాక్యం చదవండి, 45, 46. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య పోవుదురు. మనము అట్లా ఎవరైతే పరాయిలకి, అదే మనం తెలియకోకుండా ఏదైతే సహాయం చేస్తామో అదంతా కూడా వాళ్ళకి చేస్తున్నాము అనేది అనుకోకుండా చేయాలి. అలా చేస్తే దేవుడు ఏమంటారంటే మీరు మీ పొరుగు వారికి చేశారు కాబట్టి వారు ఆకలి ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దాపిక ఉన్నప్పుడు దాహం ఇచ్చారు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు పరామర్శించారు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించారు. అవన్నీ కూడా మీ పొరుగు వారికి, మీ సహోదరులకి చేశారు కాబట్టి అవన్నీ నాకు చేసినట్లే అని చెప్పేసి మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే అది ఆయనకి చేసినట్టు కాదు అని కూడా 45వ వాక్యం 46వ వాక్యంలో చెప్తున్నారు. అలా చేసిన వాళ్ళేమో నిత్య జీవమునకు, నీతిమంతుడుగా నిత్య జీవమునికి వెళ్తారు. అలా చేయని వాళ్ళేమో నిత్య శిక్షకు, నరకాగ్నికి వెళ్తారని అని అక్కడ రాయబడి ఉన్నది. ఇది
ఇదివరకు చెప్పినంతా కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఒకటో రకం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే చారిటీ, ఇతరులకి సహాయం చేస్తే అదే నిజమైన ఉపవాసము. దాని ద్వారానే నాకు చేశారని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ రకం ఉపవాసం ఏంటంటే వ్యక్తిగతంగా చేసుకునే ఉపవాసం. అంటే మనకు మనంగా తనకు తాను ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునే ఉపవాసం. ఇది మనం కొన్ని ఇబ్బందులు, శ్రమలు, శోధనలు అట్లాంటివి వచ్చినప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఈ రోగం పోయిందని కానీ, లేకపోతే ఈ అప్పులు పోతాయని కానీ, లేకపోతే ఈ శ్రమలు తగ్గుతాయి అని చెప్పేసి మనం విశ్వసించి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని ఉపవాసం చేస్తాం. అది వ్యక్తిగతంగా మనం చేసుకునే ఉపవాసం. అలా కాకుండా బలారాధనకి ముందు రోజున ఉపవాసం ఉండి మనం ఎట్లా ఈరోజు ఉపవాసం ఉండి ఎట్లా చేస్తున్నామో అది బలారాధనకి సిద్ధపాటు. కాబట్టి ఇది కూడా మనం వ్యక్తిగతంగా చేసుకున్నాం. ఇలా చేసినప్పుడు అక్కడ మత్తయి సువార్తలో ఏమైనా ఉంది, మనం వ్యక్తిగతంగా ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడవాలని కాకుండా దేవునికి మాత్రమే కనబడాలని ఉపవాసం ఉండి చెయ్యాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నానని అనేక మంది అందరికీ చెప్పుకోకుండా రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడని చెప్పేసి దేవునికి మాత్రమే విధేయత కలిగి జీవించి ఉపవాసం ఉండి చేయాలి. కొంతమంది ఉపవాసం ఉన్నాం అంటారు, అన్నీ తింటారు. పొద్దున్నే ఉప్మా తింటారు, తర్వాత ఫ్రూట్స్ తింటారు. అంటే వాళ్ళ ఆహారం ఒకటే తింటారు, కానీ మిగతా అన్నీ కూడా తింటూ ఉంటారు. అట్లా ఉపవాసం చేయకూడదు. కొంతమంది ఏంటంటే మంచినీళ్ళు కూడా తాగుతున్నాం, ఉపవాసం ఉన్నామని వాళ్ళందరూ ఏంటమ్మా ఏం లేదండి, ముఖం చుట్టుపోయినట్టు నేను ఈరోజు ఉపవాసం ఉన్నానండి. అలా కూడా మనం చేయకూడదు. రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడు, దేవునికి వస్తున్నాడని చెప్పేసి మనం ఉపవాసం వ్యక్తిగతంగా చేసుకోవాలి. అదే ఈ వ్యక్తిగతంగా ఉన్న ఉపవాసం ఎలా చేయకూడదంటే ఇందాక చదివాను కదా, యెషయా 58వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదవమన్నా. దేవుడు మన ఉపవాసం ఉన్నప్పుడు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనవి చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అని దేవుడు అంటున్నారు. ఏం చెప్తారు? ఉపవాసము ఎలా ఉండకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయనకి ఇష్టమైన ఉపవాసం కనుక మనం చేయకపోతే దేవుడు ఆ ఉపవాసాన్ని చూడడంట, లక్ష్య పెట్టడంట. ఎందుకు లక్ష్య పెట్టడంటే ఉపవాసం ఉన్నప్పుడు అంటే 8వ అధ్యాయం అంటే మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా మీరు ఎందుకు చూడవయ్యా అని అడుగుతారంట జనులు. అప్పుడు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయరు, తర్వాత మీ పనివారి చేత కఠినమైన పని చేయించుడు. మనం ఉపవాసం ఉంటాం, కానీ ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా మన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉండాలి, లేకపోతే వాక్యం చదువుకుంటా ఉండాలి. అంతేగాని ఉపవాసం ఉండి బజార్లో మనం వ్యాపారాలన్నీ చేసుకోవటం, లేకపోతే ఏదో పనికి వెళ్తాము, లేకపోతే ఇంకోటి ఉద్యోగానికి వెళ్తాము, ఏదో అట్లాంటివి చేయకూడదు. ఉపవాస దినం అంటే అది వ్రత దినము లాగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ దినాన్ని ఎక్కడ వెళ్ళిపోకుండా రహస్యం ఉన్న మన దేవుడిని కనపడాలని మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమని రాయబడి ఉన్నది. అట్లాగే మనం చేయటమే కాకుండా మన పని వారితో కూడా చేపిస్తూ ఉంటారు. అయితే ఇశ్రాయేల్ దేశంలోనంట శనివారం సాయంత్రమే వాళ్ళు ఏ పని కూడా చేయరంట, ఆహారం కూడా వండుకోరంట. ముందు రోజునే వండుకొని వాళ్ళు అట్టు పెట్టుకుంటారంట. లిఫ్ట్లు కూడా వాళ్ళు ఒకవేళ ఆండియాలు వచ్చిందని చెప్పేసి
అంత జాగ్రత్తగా ఉంటారంట. ఏ పని కూడా చేయరంట. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశంలో ఉపవాస దినమైనా కానీ ఆదివారం అయినా కానీ వాళ్ళు అంతా కఠినంగా ఉంటారు. మనం కూడా అట్లాగే ఉండాలి. మనం చేయడమే కాకుండా మనం ఉపవాసం ఉండటమే కాకుండా ఆ దినాన్ని మన పని వారితో కూడా కఠినమైన పనులు ఏవి కూడా చేయించకూడదు అనేది లేకుండా రాయకూడదు. తర్వాత ఉపవాసం ఉండి కొంతమంది కలహపడతారు, గొడవ పడుకుంటారు, వివాదాలు చేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అట్లా ఉంటా కూడా ఉపవాసం ఉంటారంట. అది కూడా ఆయనకి ఇష్టమైన ఉపవాసం కాదు అని చెప్తున్నారు. అయితే మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. మన నదిలోనికి వెళ్ళి మన ధ్వని దేవునికి వినపడాలి అని ప్రతిష్ఠించుకొని దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేయకోకుండా మీరు మీ వ్యాపారాలు చూసుకుంటున్నారు, మీ పనులు చూసుకుంటున్నారు, మీ పనివారి చేత చేయిస్తున్నారు. మీరు తర్వాత ఏం చేస్తున్నారు? వివాదాలు, తగాదు, తనులాట్లు, ఎట్లా కొట్టుకోవడం, ఇట్లా ఇవన్నీ అనుసరిస్తా ఉపవాసం ఉంటే ఆ ఉపవాసాన్ని నేను అంగీకరిస్తానా, నాకు అనుకూలమా అని ఇక్కడ యెషయా భక్తుల ద్వారా సెలవిస్తున్నారు. విధంగా మనం చేసుకునే ఉపవాసం ఎలా చేయటం లేదు కాబట్టి దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించట్లేదు. అంగీకరించాలంటే ఎట్లా ఉండాలి? మనం అదే యెషయా గ్రంథంలో ఇంకా చదివాం కదా, 7వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో రాయబడినట్లుగా చారిటీ చేయాలి ఫస్ట్. రెండవది, మూడవదిగా సంఘంగా కూడి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ప్రతి నెల మనం సంఘంగా కూడి ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లుగా సంఘంతో కూడి మనం ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలను చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను. ఇక్కడ ఏం చేశారంటే సంఘముగా కూడి వాళ్ళందరూ కూడా యేసు వారు ఆరోహణ వెళ్ళడానికి ముందు అక్కడ మేడగదిలో విందు ఏర్పాటు చేస్తారు. అప్పుడు వీరందరూ అంటే 12 మంది శిష్యులు ముందు రాయబడి ఉంటుంది. వీరందరూ వీరితో పాటు ఈ శిష్యులతో పాటు కొంతమంది స్త్రీలను, వాళ్ళతో పాటు యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు అందరూ కలిసి ఎడతెగక ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ మేడగదిలో. అయితే మేడగదిలో ప్రార్థన చేయడం మొత్తం ఎంతమంది ఉన్నారంటే టోటల్గా కింద 120 మంది, ఇంచుమించు 120 మంది అని రాయబడి ఉన్నది. వీరందరూ ఏక మనసుతో ప్రార్థన